హలో ఫ్రెండ్స్, 6 నెలల వరకు నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చిన్ని మినీ బ్లాగ్లో చూద్దాం. ముందు కావాల్సిన పదార్థాలు 150 గ్రాముల అల్లంతో చేస్తే 150 గ్రాముల అల్లం, అలాగే 150 గ్రాముల బెల్లం, 150 గ్రాముల చింతపండు, అలాగే 150 గ్రాముల కారం తీసుకోవాలి. ఇక్కడ ఆనంద్ కారం తీసుకున్నాము. అలాగే 2 పెద్ద వెల్లుల్లి తీసుకోవాలి. రుచికి సరిపడ సాల్ట్, మెంతి పౌడర్ ఉంటే పర్వాలేదు, లేదంటే ఇలా మెంతి పౌడర్ ఆడుకోవాలి విడివిడిగా, ఆవాలు మెంతులు. తర్వాత అల్లం ముక్కలన్నీ తరిగేసుకొని వేయించేసుకోవాలి డ్రైగానే. తర్వాత వెల్లుల్లి వేయించుకోవాలి. చింతపండు అయితే ఉడకపెట్టేసుకోవాలి గుజ్జులా చేసుకుని. తర్వాత బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని బెల్లం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరిగించేయాలి చింతపండు గుజ్జుని. తర్వాత ఇలా వేయించుకున్నవన్నీ విడివిడిగా తీసేసుకోవాలి ప్లేట్లోకి. ముందు ఆవకారం ఆడుకోవాలి. ఆవకారం ఎంతకారం ఆడుకున్నది ఒక బేసన్లో తీసేసుకుని అల్లం వెల్లుల్లి ముద్దు కూడా ఆడేసుకుని ఒక బేసన్లో వేసేసుకోవాలి. అందులో పచ్చికారం కలిపేసుకుని చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఉడకపెట్టింది. తర్వాత అయితే మొత్తం అంతా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టుగా. తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఇదైతే చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే